ప్రైజ్ ది లార్డ్. మీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజంతా నువ్వు దేవుడు తన సన్నిధిని తోడుగా నుండి చేసి దేవుడు తన అత్యధికమైన కృపను మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు మనకు ఐశ్వర్యాన్ని కలగచేసే దేవుడు. మనము ఐశ్వర్యవంతులం అవ్వాలని చెప్పి దేవుడు దారిద్ర్యం అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నారు కదా, ప్రతిరోజు కూడా మీరు కూడా ప్రయాసపడుతున్నారేమో. ఈ ఆర్థికపరమైన లేమిలో నేను ఉండకూడదు, ఈ బీద స్థితిలో నేను ఉండకూడదు, నేను ఐశ్వర్యవంతుని అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ప్రతి ఒక్కరు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్క విధంగా ఏదో ఒక విధం చేత ఐశ్వర్యవంతులం అయిపోవాలని చెప్పి కొందరు అక్రమమైన మార్గంలో వెళ్తూ ఉంటారు, కొందరు సులభమైన మార్గం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. దాని ద్వారా చాలా నష్టపరుచుకొని భయంకరమైన ఇబ్బందుల్లో పడిపోయి ఉంటారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరు ఐశ్వర్యవంతులు అవుతారు, ఎవరు ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతారు అంటే శ్రద్ధగా పని చేసినప్పుడు దేవుడు మనకు ఐశ్వర్యాన్ని కలుగచేసే దేవుడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు అప్పగించిన పని చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, లేకపోతే మనుషుల దృష్టికి అసలు అది పని లెక్కగా కూడా అనిపించకపోతుండొచ్చు, కానీ నీకు అప్పగింపబడిన పనిని నువ్వు నమ్మకంగా నెరవేర్చగలిగినట్లయితే, శ్రద్ధ కలిగి నీకు అప్పగింపబడిన పని నువ్వు చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు పని చేస్తున్నావా? నీకు అప్పగించబడిన పని శ్రద్ధగా చేయండి, జాగ్రత్త కలిగి చేయండి. నిశ్చయంగా దేవుడు తద్వారా దీవెన కలగజేస్తూ ఉంటాడు, దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నారా? శ్రద్ధ కలిగి పనిచేయండి. ఎవరు నన్ను చూస్తారు, నేను ఏదైనా తప్పు చేస్తే మా బాస్ కదా కష్టం, మా యజమానికి కదా కష్టం అన్న విధంగా కాదు, కానీ నిశ్చయంగా మీ యజమానులైన వారికి మీరు దీవెనకరంగా ఉన్నట్లుగా మీకు అప్పగింపబడిన పని అది పెద్దదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డ నమ్మకంగా పనిచేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అత్యధికంగా దీవింపబడతాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూస్తే యోబు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, మొదట నీ స్థితి కొద్దిగా నున్నాను, నువ్వు తుదకు మహాభివృద్ధి నొందుతావు అని చెప్పి. మనం మొక్కను కూడా చూస్తే ఆ మొక్క ఎప్పుడు పెద్ద వృక్షంగా మార్చబడుతుంది అంటే అది చిన్నగా ఉన్నప్పటి నుండే మనం దాన్ని కాపాడుకొని సంరక్షించుకుంటేనే కదా. ఈరోజు నీకున్నది ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డ, శ్రద్ధ కలిగి కాపాడుకొని జాగ్రత్త కలిగి నమ్మకమైన విధంగా నువ్వు పనిచేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు, అంచెలంచెలుగా నిన్ను అభివృద్ధి పరిచి విస్తరింపచేసి నీకు సకల ఐశ్వర్యాలను ప్రభు అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా నిర్లక్ష్యంతో పనిచేసిన, అశ్రద్ధగా పనిచేసిన, అశ్రద్ధగా పనిచేవాడు శాపగ్రస్తుడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిశ్చయంగా ఈరోజు నీకు అప్పగించబడిన పని ఏదైనా ప్రియ దేవుని బిడ్డ శ్రద్ధ కలిగి పని చేయండి. ఒక యజమానుడు దేశాంతరానికి వెళ్తూ ఒకరికంట 5 తలాంతులు ఇచ్చారంట, ఒకరికి 3 తలాంతులు ఇచ్చారంట, ఒకరికి 1 తలాంతునే ఇచ్చారంట. అయితే 5 తలాంతులు గల వ్యక్తి దాన్ని రెట్టింపు చేసి ఉన్నాడు. 3 తలాంతులు గల వ్యక్తి కూడా తనకు కలిగిన దాంట్లో తను రెట్టింపుగా దాన్ని మార్చి ఉన్నాడు. 1 తలాంతు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టాడంట. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులు గల వ్యక్తి యజమానికి 10 తలాంతులు అప్పగించాడు. 3 తలాంతులు కలిగిన వ్యక్తి 6 తలాంతులు ఇచ్చాడు. అయితే 1 తలాంతు కలిగిన వ్యక్తి అంటా ఉంటాడు, నువ్వు విత్తనాన్ని కోసేదే వాడవు కాబట్టి నేను నీ గురించి తెలుసు కాబట్టి తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అని చెప్పి. ఎందుకు అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, నాకెందుకులే అని. ఒకవేళ నిజంగా శ్రద్ధ కలిగి అతను పనిచేస్తుంటే దేవుడు అతన్ని ఆశీర్వదించేవాడేమో. అయితే అతనికి ఇవ్వబడింది తీసుకొని మొదటివానికి అది అప్పగించి అతన్ని చీకటిలో పడేశాడంట. నిశ్చయంగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇచ్చింది కొంచెమే కావచ్చు. చాలాసార్లు అంటూ ఉంటారు, వాళ్ళకేంటండి చాలా ఉంది, మాకేంటండి కొంచెమే ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నీకు అప్పగించింది ఏదైనా ప్రియ దేవుని బిడ్డ, అది కొద్దిదైనా గొప్పదైనా దేవుడు నీకు అప్పగించి
ఇచ్చిన దాంట్లో నువ్వు జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి పనిచేసినప్పుడు ప్రభు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించేవాడు ఉన్నాడు. శ్రద్ధ కలిగి పనిచేసినప్పుడు ఐశ్వర్యాన్ని ప్రభు కలగజేస్తాడు. మనం చూస్తే సామెతల గ్రంథంలో కూడా చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. సోమరి గురించి రాస్తూ సోమరి గురించి చెప్తున్న చక్కటి మాటలు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలం ముందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చి వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఈరోజు చాలా మంది జీవితాల్లో దారిద్ర్యం వస్తూ ఉంది, లేమి వస్తుంది. ఎలా అంటే ఎవరో ఒకరు వచ్చి దోచుకునే వారు వచ్చి ఒకటేసారి మీద పడి మన కష్టాన్నంతా దోచుకున్నట్లుగా, మన దగ్గర ఉన్నంత దోచుకున్నట్లుగా లేమి, దారిద్ర్యత అనేకుల మీదకి వస్తూ ఉంది. ఎందుకు అంటే అశ్రద్ధ, సోమరి, బద్ధకంతో పనిచేస్తూ ఉంటారు. ఏముందిలే, మేము ఎవరికి లెక్క చెప్పాలి. కొంతమంది చేతి పనులు చేసుకునే వారు కూడా, వారి సొంత వ్యాపారాలు చేసుకునే వారు కూడా, నేనే అధికారిని కదా, నేనెవరికి లెక్క చెప్పాలి. కానీ దేవుడు అక్కడ చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. సోమరి చీమల వద్దకు వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకో. చీమలకి పై విచారణకర్త లేకున్నా, అధికారి లేకున్నా, అవి ఒక చక్కటి నడిపింపులో ఉన్నాయి. కావాల్సిన సమయంలో, సమకూర్చుకోవాల్సిన సమయంలో ఆహారాన్ని సమకూర్చుకొని మిగతా సమయంలో అవి చక్కగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాయి. ఈరోజు చాలా మంది కష్టపడవలసిన సమయంలోనేమో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలోనే కష్టపడతా ఉన్నారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మనం ఎక్కువగా కష్టపడాలని కూడా ప్రభు కోరుకోవట్లేదు. తగిన సమయంలో మనం కష్టపడే వారిగా ఉన్నట్లయితే, విత్తనము పొలంలో విత్తనం వేయాల్సిన సమయంలో విత్తనం వేయకుండా తర్వాత మనం విత్తనం వేసామనుకోండి, ఆ పంట మన చేతికి వస్తుందా? ఎప్పుడైతే తొలకరి వర్షం పడుతుందో అప్పుడు విత్తనం వేసిన వారు సమయానికి పంటకు వస్తారు. లేదంటే వారికి సరి అయిన పంట రాదు, సరి అయిన ఆశీర్వాదాన్ని, సమృద్ధిని వారు పొందుకోలేరు. కాబట్టి పని చేయవలసిన సమయంలో శ్రద్ధగా పనిచేసి, కాపాడుకోవాల్సిన సమయంలో శ్రద్ధగా కాపాడుకొని, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంతి తీసుకునే వారిగా మనం ఉండాలి. సో చీమలకున్న గొప్ప తత్వము, చీమలకున్న గొప్ప జ్ఞానం ఏంటంటే, అడిగేవారు ఎవరు లేకపోయినప్పటికీ, అధికారి ఎవరు లేకపోయినప్పటికీ వారు ఆ చీమలు ఏం చేస్తున్నాయంటే శ్రద్ధగా పనిచేస్తున్నాయి. ఉన్నాయంటే చీమ ఎంత అండి, అంటే కంటికి కూడా కనిపించినంత చిన్నదిగా ఉండే చీమ అధికారి లేకున్నా, విచారణకర్త లేకున్నా అంత శ్రద్ధగా పనిచేస్తూ ఉంటే, మరి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఆయన చేతితో నిర్మింపబడిన మనము మరి శ్రద్ధగా పని చేయవలసిన వారిగా ఉన్నాం. శ్రద్ధగా పనిచేస్తే కలిగే ఆశీర్వాదం ఏంటంటే ప్రభు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. రెండోదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగానుంటుంది. నిశ్చయంగా శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రాణమునకు పుష్టిని కలగజేస్తాడు. ఎందుకంటే ఏ శ్రమ వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందనే భయము మనకు ఉండదు. మనము ఆ చీమల వలె అన్ని సమకూర్చుకుని ఉంటాం కాబట్టి ఎలాంటి ఆపదను గురించి చింత మనకు ఉండదు. కాబట్టి మనం ఎలా ఉంటుంది, మన ప్రాణం ఎలా ఉంటుంది అంటే పుష్టి కలిగి ఉంటుంది. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు శ్రద్ధ కలిగి పనిచేయండి, ఐశ్వర్యవంతులు అవుతాం. శ్రద్ధ కలిగి పనిచేయండి, ప్రాణం పుష్టిగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఆమె శ్రద్ధగా పనిచేసేవారు ఏమవుతారంటే ఏలుబడి చేస్తారంట. ఇతరులను అధికారం అంటే నడిపించగలిగిన స్థితిలో, ఇతరులపై ఏలుబడి చేయగలిగిన స్థితిలో ఉంటారు. సోమరితనంతో పనిచేసేవారు వెట్టి పనులు చేయవలసి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఒక అధికారిగా ఉండాలి, ఏలుబడి చేయాలి, నీకు అప్పగింపబడిన దాంట్లో నువ్వు ఉన్నతంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి, నా మాట అనేకులు వినాలి, అనేకులకు చెప్పే అంత ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. దేవుడు మీకు అప్పగించిన దాన్ని శ్రద్ధగా మీరు చేసినప్పుడు శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని ప్రియ దేవుని బిడ్డ,
నీకు అప్పగింపబడిన పని అది ఏదైనా సరే శ్రద్ధ కలిగి చేయండి, శ్రద్ధ కలిగి నడిపింపబడండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు శ్రద్ధగా కాకుండా అశ్రద్ధగా డ్రైవ్ చేస్తారనుకోండి, ఏమవుతుంది? వారితో పాటు అనేకుల ప్రాణాలు కోల్పోతారు కదా. ఈరోజు అశ్రద్ధ మన జీవితంలో చాలా శాపాన్ని మిగిలిస్తుంది. ఏదైనా సరే మీకు అప్పగింపబడి శ్రద్ధగా పనిచేయండి. చిన్న పనే కదా, నేను ఎప్పుడు చేసే పనే కదా, నాకు తెలియంది ఏముంది, నాకు ఇదేవది ఏముంది. ఒకవేళ వంట చేస్తూ అశ్రద్ధగా వేడి వేడి గిన్నె పట్టుకున్నారు అనుకోండి, చేతులు కాలిపోవా? అశ్రద్ధ మన జీవితాల్లో ఎంతో భయంకరమైన నష్టాన్ని కలగజేస్తుంది. అశ్రద్ధ మన జీవితాల్లో మనల్నికే ఇబ్బందికరంగా మార్చబడుతుంది. ఈరోజు చాలా జరిగే యాక్సిడెంట్స్ కానీ, జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఎందువల్ల అంటే అశ్రద్ధ. చాలామంది చేస్తున్న అశ్రద్ధ వల్ల వారి ప్రాణానికే కాదు, వారితో ఉన్న ఇతరుల ప్రాణాల్లో కూడా నష్టం కలిగే ఉంది. ఈరోజు నష్టం కలుగుతూ ఉంది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ఒక తీర్మానం తీసుకో. ప్రభా, నేను శ్రద్ధ కలిగి పనిచేయాలి ప్రభా, నువ్వు నాకు సహాయం చేయ ప్రభా అని ఒక తీర్మానం తీసుకొని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు, మీ ప్రాణానికి పుష్టిని కలగజేస్తాడు. మీరు ఏలుబడి చేయనట్లుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదాలు అయ్యా, కలిగే దీవెనలు ప్రభా మీరు మాకు తెలియజేసి ఉన్నారు. ఈరోజు నిశ్చయంగా తీర్మానం తీసుకుని నీ బిడ్డలు శ్రద్ధ కలిగి పనిచేస్తుండగా వారికి సకల సమృద్ధిని, సకల ఐశ్వర్యాలను మీరు అనుగ్రహించి ప్రభా అయా, నిశ్చయంగా వారు ఏలుబడి చేయనట్లుగా, వారి ప్రాణం పుష్టిగా ఉండినట్లుగా నీ బిడ్డలు మీరు దీవించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలు దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.